హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహెట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 21st అండ్ ఇట్స్ ఫ్రైడే. డాలీ జోలీ నిన్న ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఈ రోజు కూడా మనకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మనము తర్వాత అయితే చూసుకుంటాము. యాక్చువల్లీ చాలా మెంబర్స్ మొన్నేమో డిఎం చేసినట్టున్నారు వీడియో పెట్టలేదని. ఈ మధ్య నాకు తెలుసు, నేను కూడా మేబీ డే బై డే అట్లా స్కిప్ చేస్తున్నాను. డే బై డే కాదు, మేబీ వీక్లీ ఒక 3 వీడియోస్ అట్లా పోస్ట్ చేయట్లేదు అనుకుంటా. ఇంట్లోనే ఉండి ఉండి ఏం తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, ఆలోచించుకోవడానికి ఏం ఇంట్రెస్టింగ్ గా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మన వ్లాగ్స్ కదా, నా లైఫ్ ఎలా ఉందో నేను అదే చూపించగలను, కానీ ఎక్స్ట్రా కంటెంట్ అయితే నేను ప్రొడ్యూస్ చేయలేను. హాల్స్ తీద్దాం అనుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొక థాట్ అనమాట, లాక్డౌన్ లో ఎందుకులే అంటే ఈ టైంలో ఊరికే ఎక్స్ట్రా మనీ మీతో స్పెండ్ చేయించడం ఎందుకు అన్నట్టు అది కూడా తీయట్లేదు. మేబీ చూద్దాం, జూన్ లో ఏమన్నా లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ షూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో. అదొకటే కాకుండా మొన్న కొంచెం బిజీగా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్స్ ఏవో వచ్చినట్టున్నాయి. టెక్ ఛానల్ చూడండి, క్రియేటర్స్ అయితే మీకు అర్థం అయిపోతుంది. ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడో ప్రొవైడ్ చేశాను, కానీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట, నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఇచ్చానా లేదా అని చెప్పేసి. ఎందుకంటే May 31st డెడ్ లైన్, అది అయిపోతే మళ్ళీ మనకు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు అనుకోండి 30% ఇన్కమ్ నుండి కట్ చేసుకుంటారు. సో ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఇవ్వండి క్రియేటర్స్, మీకు హెల్ప్ అవుతుంది. మీరు టెక్ ఛానల్స్ ఏవైనా చూడొచ్చు. నేనైతే పర్సనలీ సాయి కృష్ణ గారిది చూస్తానన్నమాట. సో అదంతా కొంచెం వర్క్ ఉండి వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సో యా, అది అప్డేట్. ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, ఈ రోజు మనమే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. జూహిత్ సాయి పెద్ద పెద్ద యుద్ధాలు చేయదన్నమాట వంటలతో, ఓన్లీ ఆమ్లెట్, బ్రెడ్. నేను బ్రెడ్ అయితే ఎంత క్రేవ్ చేస్తున్నానో, నాకు ఎందుకో బ్రౌన్ బ్రెడ్ కూడా దొరకట్లేదు. నేను లేచే టైంకి 10:30కి లేస్తాను కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి లోపల మొత్తం అన్ని క్లోజ్ అయిపోతున్నా. అందుకే కావాలని ఈరోజు త్వరగా లేచాను. అట్లీస్ట్ అట్లా చిన్న చిన్నవి ఏమన్నా తెచ్చుకుండేకి. మెయిన్ ఏంటంటే నాకు నన్నారి తాగాలనిపిస్తోంది. మొన్న వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన స్టోర్లో నన్నారి కూడా లేదు. అట్లీస్ట్ ఈ రోజు వేరే స్టోర్కి వెళ్తున్నాము, దొరుకుతుందో లేదో. జూలీ అయితే ఇంత పెద్ద లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి, ఇంట్లోకి ఏమేం కావాలి ఏంటి అని. అంటే వాళ్ళ మమ్మీ చెప్తే రాసింది. సో అలా పనులు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గెట్ దిస్ డే స్టార్ట్. ఎప్పట్లాగే సేమ్ కర్ఫ్యూ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తున్నాం అంతే. 11 కైనా అక్కడ ఉంటే వాళ్ళు క్లోజ్ చేయకుండా ఉంటారు. 11:30కి వాళ్ళు ఇంకా క్లోజ్ చేస్తారనమాట. మనం బిల్లింగ్ అంతా అయిపోగొట్టుకోవాలి. యాక్చువల్లీ నువ్వు లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నావా? వెళ్ళిన వెంటనే త్వరగా తీసుకొని బాస్కెట్ లో వేసేసుకోవడం, ఓకేనా? నేను కూడా నా ఫోన్ లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా, నోట్స్ లో ప్రిపేర్ చేసుకున్నా. అంటే నా ఉండే తక్కువ అయినా కూడా అవి చాలా ఎసెన్షియల్ అనమాట. స్నాక్స్ ఒక్కటి కూడా లేవు, ఇంక్లూడింగ్ డేట్స్. ఫస్ట్ డేట్స్ దొరకాలి. నన్నారి జుల్లి గుర్తు పెట్టుకోని మర్చిపోకూడదు ఈసారి, కొంచెం వెతకాలి. సోడా కూడా, నిమ్మకాయలు ఎట్లా ఇంట్లోనే ఉంటాయిలే. నేను రాసుకున్నా, అంటే నోట్స్ లో ఉన్నాయి, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ బ్లాగ్ షూట్ చేసేలాగైతే అన్ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ముందే అనుకుంటున్నాను. ఈ రోజు మనకు చాలా టాస్క్ ఉన్నాయి. ఇప్పుడే అజిత్ చెప్పినాడు అనమాట, ఆఫ్టర్నూన్ మనం ఆర్డిటీ కూడా వెళ్లాల్సి ఉంది. దోస్ ఆర్ ద ప్లాన్స్. అసలు ఏమీ ప్లాన్ లేదు అనుకున్న రోజుకి ఇట్లా సడన్ ప్లాన్స్ వస్తే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఇట్లా కొంచెం మంచి పనులు చేసేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అందరిలోనూ కామనే. సో అది మీరు చూస్తారు కాబట్టి యా, వెయిట్ ఫర్ ద బ్లాగ్. లిటరలీ ఈ రోజు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది తెలుసా. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఇంకా 11:30 అయింది. 11కి వెళ్ళాం కదా లోపలికి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అవి మొత్తం అవి ఇంకా కింద కూడా ఉన్నాయి. మా మమ్మీ ఈ రోజు నన్ను తిట్టడం ఖాయం.
అన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకు మళ్ళీ రావాలనిపించట్లేదు. ఊరికే ఉండే వాళ్ళకి ఆకలి ఎక్కువ అంటారు కదా, అట్లా తయారైపోయింది అనమాట పరిస్థితి. లాక్డౌన్ లో ఇంట్లో ఉండి తినడం బాగా నేర్చుకున్నాము. సో పదే ఎందుకు రావడం చెప్పండి. అట్లీస్ట్ మనకి ఏది హ్యాపీగా అనిపిస్తుంది అంటే అది చేస్తాను. మీకు తినాలనిపిస్తే తినండి, ఇట్స్ ఓకే. కొంచెం ఒక 2 కేజీలు 3 కేజీలు పెరిగినా మళ్ళీ కావాలంటే తగ్గచ్చు. సో యా, లాక్డౌన్ లో మాత్రం జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఎంత వేడిగా ఉందంటే లిటరల్లీ లోపల జూలీ ఒక డైరెక్షన్ పోయింది, నేను ఒక డైరెక్షన్ పోయినాను. ఆగమ్మా, ఇంకా ఇప్పుడే అప్పుడే సీట్ బెల్ట్ అరుస్తా ఉంది. సో జూలీ పేపర్ పట్టుకుంది, ఎక్కడున్నాయని వెతుక్కుంటా ఉంది. సో నేనైతే ఫోన్లో చేసుకున్నాను కదా చెప్పా, అందుకే వీడియో షూట్ చేయలేకపోయినా. వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పటికీ అక్కడ ఎంత రష్ ఉందంటే అసలు కానిపోయి అసలు కూడా లేదు. ఎక్స్క్యూజ్ మీ అందరి దగ్గర ఎక్స్క్యూజ్ మీ అని అడగకుండా పోవాల్సి వచ్చింది. అందరూ పాపం కర్ఫ్యూ టైం లోపలే కదా ఏసీ వేసుకున్నాం, మనం శానిటైజ్ కూడా చేసుకున్నాం, ముక్కులు అన్నీ ముట్టుకున్నాం. ఇట్స్ వెరీ బ్యాడ్. అక్కడ ఉంది చూడు, కొంచెం ఇక్కడ కూడా అనుకున్నాను ఎందుకంటే టచ్ చేసుకున్నాను అని చెప్పేసి. ముందైనా లిటరలీ శానిటైజ్ చేస్తాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఐ డోంట్ నో వై. అంటే ఆపోజిట్ లో ఇంకొక స్టోర్ ఉంటుంది అనమాట, అక్కడ శానిటైజ్ చేస్తారు కానీ క్వాలిటీ అస్సలు బాగుండట్లేదు. అండ్ మాకు కావాల్సినవి త్వరగా దొరకవు, ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ స్టోర్ అనమాట. టూ ఫ్లోర్స్ అజులీ 2 ఉంటాయి, ప్లస్ త్వరగా కనుక్కోలేము. కానీ ఇక్కడ మాత్రం త్వరగా దొరుకుతాయి. బేసికలీ ఇక్కడ కూడా రోజు చేసేవాళ్ళు శానిటైజ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, కానీ ఈ రోజు అస్సలు చేయలేదన్నమాట. మనమే ఇంకా శానిటైజ్ లోపల కూడా అప్పుడప్పుడు అట్లా వేసుకుంటే బ్యాగ్ లో ఇంకొకటి ఉందన్నమాట, అట్లా చేసాము. సో ఐ థింక్ ఐఎమ్ సేఫ్, ఇట్స్ ఓకే. మళ్ళీ ఓ మై గాడ్, నా ఫింగర్స్ ఎక్కువ ఫేస్ ని టచ్ చేస్తాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆఫ్టర్నూన్ మనకు చాలా పనులు ఉన్నాయి. జూలీ డబల్ మాస్క్ వేసుకొని సేఫ్ ఉంది. అవును జూలీ, డబల్ మాస్క్ అంటే గుర్తొచ్చింది, మీ డాడీ షాప్ దగ్గర N95 తీసుకుందాం అనుకున్నాం. సర్లే, బాబాయ్ కాబట్టి బాబాయ్ తెస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంట్లో తెచ్చి పెట్టినామను, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంటికి వెళ్దాము. ఎందుకు ఇంత రిలాక్స్డ్ మాట్లాడుతున్నానంటే ఇప్పుడు టైం ఇంకా 11:30 అయింది. ఇంకా టైం ఉంది, 5 minutes ఇక్కడ నుండి. ఇంకా అంటే నడుచుకుంటూ వెళ్తే 10 to 15 minutes పడుతుంది. మనం ఇంకా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. మనము అక్కడ హడావిడిలో ఉన్నాం కదా, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మెట్ ఈ రోజు. కాకపోతే అంటే నాకు ఎట్లా మాట్లాడియాలో అర్థం కాలేదన్నమాట. వాళ్ళు వచ్చి మీ బ్లాగ్స్ చూస్తామని చెప్పారు, థ్యాంక్స్ చెప్పాను అంతే. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్ గా కనిపించారనుకోండి, ఐ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్. సో ఎవరైనా మాట్లాడించే వాళ్ళు దయచేసి ప్లీజ్ మీరే ఏదైనా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి, సో దట్ నేను కంఫర్టబుల్ గా మాట్లాడతాను. అంటే బ్లాగ్ లో ఇక్కడ డైరెక్ట్ ఇట్లా మాట్లాడడం వేరు, డైరెక్ట్ గా మీరు కలిసినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ లో ఏం మాట్లాడాలో అర్థం కాక పేరు అడుగుతాను. ఫస్ట్ పేరు అయితే ఖచ్చితంగా అడుగుతాను, అండ్ థ్యాంక్ యూ అయితే డెఫినెట్ గా చెప్తాను. సో అంతకంటే ఎక్కువ ఏం కమ్యూనికేట్ చేయాలో నాకు అర్థం అవ్వదు అనమాట. ఐ హ్యావ్ టు లెర్న్ యాక్చువల్లీ. అది జూలీ లేదు, అప్పుడు జూలీ అన్న ఉండింటే కొంచెం ఏదైనా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి నేను ఫ్రీగా అనిపించేది. సో జూలీ ఇంకో డైరెక్షన్ లో ఉంది కదా, కానీ ఎవరైతే వచ్చి మాట్లాడించారో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇఫ్ ఇన్ కేస్ నేను రోడ్ లో ఎక్కడైనా కనిపించి మాట్లాడినా మీరేమి కనిపించినా కూడా మీరేం హెజిటేట్ చేయొద్దండి. అంటే వచ్చి మాట్లాడిస్తే నాకు నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ అన్నట్టు అనమాట. సో ఎప్పుడైనా కనిపించినప్పుడు డెఫినెట్లీ. అండ్ చాలా మెంబర్స్ అడుగుతుంటారు, అక్క మీరు అనంతపూర్ లో పోయే ప్లేసెస్ అన్ని మనకు ఆల్మోస్ట్ తెలిసినవే, కాకపోతే మీరు ఎప్పుడు కనిపించరని. ముందైతే బాగానే వెళ్లే వాళ్ళము, కానీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత వెళ్ళడం కావట్లేదు, అంత సేఫ్ కాదు కాబట్టి. సో వన్స్ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్లీ బర్త్డే కి అవుట్ఫిట్ తీసుకోవాలా వద్దా, లేదంటే అవుట్ఫిట్ గ్రాండ్ గా తీసుకోవాలా వద్దా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఇంట్లోనే ఉంటాం కదా. సో అంటే థింకింగ్ ఒక లెహెంగా తయారు చేయించుకోవాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. దట్టు మనము ఏమంటారు 12 o'clock లోపలే అయిపోవాలి. సో 12 o'clock లోపల అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అదే ఆలోచిస్తున్నా, లేదంటే ఆన్లైన్ లో ఎక్కడైనా ఆర్డర్ చేద్దామా అని. సో చూద్దాం.
మర్చిపోయా, సారీ తిట్టుకోకండి. ఇప్పుడు వేసుకుంటున్నా సీట్ బెల్ట్ అని. యాక్చువల్లీ నేను అవుట్స్కర్ట్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటా. ఇక్కడ 5 మినిట్స్ డ్రైవ్ కి నేను అసలు పెట్టుకోను అనమాట. కానీ అజిత్ విషయానికి వస్తే పెట్టుకుంటాడు. అజిత్ అసలు సీట్ బెల్ట్ లేకుండా హిల్ నాట్ ఈవెన్ డ్రైవ్. అండ్ పక్కన ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే తనకు అది కంఫర్టబుల్ గా అనిపిస్తుందంట. సో ఇప్పుడు మనం జూలిని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. చూద్దాం మన మాతాజీ ఎన్ని తిట్లు తిడుతుందో ఈ రోజు నన్ను. కామెంట్ సెక్షన్ లో యూజువల్లీ నేను కార్ డ్రైవ్ చేసినప్పుడల్లా నాకు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు కార్ డ్రైవింగ్ అనేది? సో నేను నేర్చుకుని ఆల్మోస్ట్ 4 years అయింది. అండ్ ఇంకొకటి ఏమడుగుతారంటే మాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ అని చెప్పేసి. మా డాడీ మాకు మాన్యువల్లీ నేర్పించారు. ఎందుకంటే మనకు మాన్యువల్ నేర్చుకుంటే తర్వాత ఆటోమేటిక్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. కానీ ఆటోమేటిక్ నేర్చుకున్న తర్వాత మాన్యువల్ నేర్చుకోవడం చాలా కష్టం. అండ్ పర్సనల్ ఫేవరెట్ నాకు ఏది అంటే మాన్యువల్. ఎందుకంటే ఆ డ్రైవ్ చేస్తున్న మజా రావాలి. ఆటోమేటిక్ కార్స్ లో అయితే అంటే ఇట్ వాజ్ ఈజీ టు డ్రైవ్ కాదనట్లేదు. అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. అంటే గేర్స్ మార్చుకోవడం అదంతా ఏముండదు. కానీ నాకైతే పర్సనలీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ మజా ఫీల్ రావాలంటే చాలా ఇష్టపడతాను అనమాట. అందుకని చెప్పేసి నాకు మాన్యువల్ కార్స్ అంటే కొంచెం ఎక్కువ డైవర్ట్ అవుతూ ఉంటాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను ఏదైనా తీసుకుంటే అజిత్ మాత్రం డెఫినెట్లీ ఆటోమేటిక్ గా తీసుకోమని చెప్పాడు. సో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఐ కెన్ బై ఆటోమేటిక్. కాకపోతే పర్సనల్ ఫేవరెట్ అయితే ఇప్పటికీ మాన్యువల్ ఉంటుంది. కొత్త చెమ్ని నచ్చిందా మమ్మీ? బాగుంది. ఏమట్లా అంత నీరసంగా చెప్తాను బాగుంది అని? అంటే నాకు ముందుదే లుక్ ఉంది, కానీ ఇదేందో ఇదని తెచ్చిన. అది డెటాల్ తెమ్మన్నా మర్చిపోయినా. చెప్పాలి కదా జూలీ తీసుకుంటే డెటాల్ మర్చిపోయినా నేను. నేను సీజర్ తెచ్చిన. నాకు చెప్పేటట్టువే గుర్తుంటావు, ఇంకా చెప్పండి ఏం గుర్తుంటాయి చెప్పండి. అది యాక్చువల్లీ చాలా బాగుంది. కాకపోతే మమ్మీకి ముందు అలవాటు అయింది కాబట్టి అంటే ఇది లుక్ అనిపించట్లేదు. అంటే మమ్మీకి చెప్పే కన్నా ఉండదు. మమ్మీ ఎంత బాగుంది అసలు క్లాస్. నాకైతే బాగా నచ్చింది. సో ఇవన్నీ మనము నీట్ గా తుడిచేసి పెట్టేసి ఒక పని అయిపోతుంది. దాంట్లో ఐస్ క్రీమ్ పెట్టాలి ఫస్ట్ లోపల ఫ్రిడ్జ్ లో. నాకు తెలిసి మెల్ట్ అయింటుంది. ఆ నన్నారి కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అది పెట్టి మమ్మీ నేను ఈ రోజు చేసుకుంటా, ఇప్పుడే చేసుకుంటా యాక్చువల్లీ. మా మమ్మీకి పాపం ఇన్ని స్నాక్స్ ఉంటే అసలు నచ్చదు ఇంట్లో. అంటే ఉంటే తింటా ఉంటాం అని చెప్పేసి ఉడికి లావ్ అవుతారు తిని. ఇవే పెప్పర్మెంట్లు ఎవరికో ఇష్టం కదా పిప్పర్మెంట్లు. ఇవి పిన్ని తీసుకుంది ఒకటి. ఇంకోటి ఇవి మనము చిన్నగా ఉన్నప్పుడు వస్తా ఉంటాయి 90s కిడ్స్ కి అయితే తెలుస్తుంది. పాపినోసో ఎన్నో అంటారు దీన్ని మొత్తానికి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు కలర్ వస్తా అంటే నేను దాంట్లో పింక్ కలర్ ఏదాని ఆ కలర్ కోసం వెయిట్ చేస్తాను. డేట్స్ ఏం బాగాలేవు అక్కడ, వేరేటివి అవైలబుల్ లేవు. బాక్స్ లో ఉండేటివి బాగుంటాయి అనమాట. ఇవి ఒక రకంగా ఉన్నాయి. అంటే ఇదేం చెప్పిందంటే రిచ్ ఇన్ ఫైబర్, షుగర్ లేదంట దీంట్లో. ఇంకా అదొకటే ప్లస్ అని చెప్పేసి తీసుకున్నా. బాగున్నాయా? మా మమ్మీకి బేసికలీ డేట్స్ అంటే చాలా తక్కువ ఫేవరెట్ అనమాట. ఆ బాక్స్ లో వచ్చేటి ఒక బ్రాండ్ అబ్బా నాకు గుర్తులేదు, అది కేతో స్టార్ట్ అవుతుంది. అవి అయితే బాగా తింటుంది. అవి కూడా మొన్న సరిగా లేవు. అమెజాన్ లో తీసుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఏం బాగాలేవు అనమాట. అందుకు ఇంకేవో ఒకట్లే ప్రస్తుతానికి అని చెప్పి తెచ్చేసినాను. ఇవి బాగుంటాయి తినడానికి. నేను అన్నారి కోసం వెయిట్ చేస్తాను. ప్రింగిల్స్ ఇవి మా మమ్మీకి ఫేవరెట్. ప్రింగిల్స్ లో ఏ ఫ్లేవర్స్ నేను ఎక్కువ ట్రై చేయలేదు. మసాలా ట్రై చేసిన పెరి నాకు అంత నచ్చలేదు. ఒరిజినల్ బాగుంది, కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపించింది అంతే. సో మమ్మీ మొన్న నేను ఏం చేసినానంటే లూఫా కొంచెం డిఫరెంట్ గా ఉండిందండి. అది అంటే అసలు ఏమి ఫోమే రావట్లేదు మమ్మీ దాంతో. అది ఏందో అనుకోని ఏందో చేసినాం. ఇట్లా ఏమంటారు దానికి జిప్ లాక్ ఉంటుంది కదా, జిప్ లాక్ వేసి ఒక హ్యాంగర్ లాగా పెట్టినా. నేను ఏమనుకున్నా జిప్ లాక్ కట్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుందేమో అనుకున్నా. జిప్ లాక్ కట్ చేస్తానే పీసులు పడిపోయింది. అది మొత్తం అంతే ఇంత పీసులు కింద పడిపోయింది. ఇప్పుడు ఇదే వాడేది ఇట్లా వేరేటి లేవు, లేకపోతే తెస్తా అంటే అన్ని ఇవే ఉన్నాయి. ఈరోజు మా కార్పెంటర్స్ వచ్చినారు, అందుకే ఎక్కువ సౌండ్ ఉంది. టీవీ దగ్గర మనం ముంబైలో ఆర్డర్ ఇచ్చినాం కదా, అది రాదు ఇంకా. అందుకని చెప్పేసి మనమే సొంత క్రియేటివిటీ యూజ్ చేసి వేరేదేదో చేయిస్తాను. మళ్ళీ MDF వర్క్ అదంతా దీని మీద ఇది వేయాల మమ్మీ. షవర్ జెల్ వేసి
ఐ హ్యావ్ ఏ థాట్ ఇన్ మై మైండ్, ఇది చెయ్యాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. కాకపోతే మనకు అంత టైం సరిపోతుందా, అంత వర్క్ ఎక్కువ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. సో మీరే ఇప్పుడు నన్ను గైడ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దెన్ ఐ విల్ డూ ఇట్. అదేంటి అంటే మ్యాక్సిమం చాలా మెంబర్స్కి నా అవుట్ఫిట్స్ అంటే ఇష్టం. అంటే అందరికీ అని చెప్పలేను కానీ ఇష్టపడే వాళ్ళు అయితే ఉంటారు కదా, అదనమాట. సో అడుగుతూ ఉంటారు కదా, మీ అవుట్ఫిట్స్ ఒకసారి చూపించండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయండి, హాల్ లాగా చేయండి అని చెప్పేసి. సో నేనేమనుకున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ కంప్లీట్ 15 minutes హాల్ చేయడం కంటే రీల్స్లో పెడితే లైక్ 5 ఇండియన్ అవుట్ఫిట్స్ లేదంటే 5 వెస్ట్రన్ హుడీస్ ఇలాంటివన్నీ పెడుతూ ఉన్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ లింక్స్ ఏమైనా ఉంటే నేను ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తాను. అక్క మాకు ఇన్స్టా లేదు, మేము ఇన్స్టా ఎలా చూడాలి అనుకుంటే వాళ్ళు డోంట్ వరీ, అదే రీలే తెచ్చి నేను షార్ట్స్ లాగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అటు ఇన్స్టాలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, ఇటు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. కాకపోతే ఇన్స్టా రీల్స్ అనేటివి మేబీ ఒక 2 days త్వరగా లైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది నేను ఎందుకు ఆలోచించానంటే ఈజీగా ఉంటుంది కదా, 15 minutes వీడియో చూడడం వేరు, 30 seconds చూడడం వేరు. అలా అని ఎలాబొరేటెడ్ హాల్స్ చేయరా అని అడగండి, డెఫినెట్గా చేస్తాను. అవి ఉంటాయి, దాంతోపాటు ఇవి ఉంటాయి అనమాట. ఇప్పుడు మన వార్డ్రోబ్ అంతా హాల్ లాగా షూట్ చేయాలంటే అవ్వదు కదా, సో అప్పుడప్పుడు ఇలా షార్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. అండ్ సెకండ్ థాట్ ఏంటి అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకు క్లోదింగ్ బిజినెస్ లేదంటే జ్యువెలరీ ఇలాంటివన్నీ అక్కడికక్కడే చాలా తగ్గిపోయాయి. అండ్ మరి ఎప్పుడు పెరుగుతాయి అనేది మనకు తెలీదు. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఏవైతే రీల్స్ షూట్ చేద్దాం అనుకుంటున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ఫిట్స్లోకి లైక్ ప్రాపర్ అవుట్ఫిట్, ఒక ఇండియన్ అవుట్ఫిట్ వేసుకున్నాను అనుకోండి కుర్తిలోకి, దాంట్లోకి పేరప్ అయ్యే ఏమంటారు చిన్న చిన్న చోకర్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా అథెంటికేటెడ్ పేజెస్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నాకు సెండ్ చేయాలి అనుకుంటే సెండ్ చేయొచ్చు. నేను దానికి కింద మీది ట్యాగ్ చేస్తాను అనమాట పేజ్. డోంట్ వరీ, నేను మీ దగ్గర నుండి ఏ కమర్షియల్ తీసుకోనండి, ఎందుకంటే నాకు తెలుసు ఈ టైంలో మీ బిజినెస్ అనేది ఎలా స్ట్రక్ అయింది అని చెప్పేసి. నేను అలా అని చెప్పేసి అన్ని బిజినెస్కి హెల్ప్ చేస్తా అని చెప్పట్లేదు. నాకు చేతనైనంత నా కేటగిరీ ఏదో అది మాత్రమే నేను చేయగలను, విచ్ ఇస్ క్లోదింగ్, జ్యువెలరీ, మోజరీస్, షూస్ అలాంటివి ఏవైనా నేను హెల్ప్ చేయగలను అనమాట. మరి అన్ని పేజెస్కి హెల్ప్ చేస్తానైతే నేను చెప్పను. ఏవైతే అథెంటికేటెడ్గా ఉంటాయో, ఆడియన్స్కి ఈజీగా ఉండాలన్నమాట, యాక్సెసిబుల్ ఉండాలి. సో మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడియన్స్కి ఈజీగా డెలివరీ అవ్వాలి. సో అవన్నీ నేను చెక్ చేసి ఒకసారి మీతో కమ్యూనికేట్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నాకు DM చేయొచ్చు అనమాట. అలా అని చెప్పేసి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో అయితే నేను ఏమంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయను. అండ్ పెద్ద బ్రాండ్స్ ఇప్పుడే తీసుకోవాలి అనుకోవట్లేదు, ఎస్పెషలీ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే ఫస్ట్ మనకు పెద్ద పేజెస్ ఎలా ఉంటాయంటే అవి ఆల్రెడీ అథెంటికేటెడ్ ఉంటాయి అండ్ వాళ్ళకి స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ అయితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో యూ గాట్ మై పాయింట్ రైట్. యా, అలానే పెద్ద పెద్ద బ్రాండ్స్ చేయరు అని అడిగితే యూట్యూబ్లో ఆబ్వియస్లీ నాకు వచ్చే ఒకటో రెండో నాకు ఇష్టపడే ఒకటో రెండో కొలాబరేషన్స్ నేను చేస్తూనే ఉంటాను. దాంతోపాటు ఇన్స్టా రీల్స్కి మీకు హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా అవుట్ఫిట్స్ చూపించినట్టు ఉంటుంది అని ఒక థాట్ అనమాట. ఈ థాట్ ఎలా ఉందో లేదంటే నాకు ఇది స్టూపిడ్ థాట్ అనేది అర్థం అవ్వట్లేదు. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇన్స్టా పేజెస్ ఎవరెవరైతే చూస్తున్నారో యూ కెన్ జస్ట్ DM మీ, సో దట్ నేను మీ అవుట్ఫిట్స్ని కానీ జ్యువెలరీ, షూస్ ఇలాంటివి ఏవైనా నాకు నచ్చితే, పర్సనలీ నాకు నచ్చితే ఐ కెన్ ఫీచర్ దెమ్ ఇఫ్ యూ సెండ్ మీ. ఓకేనా? యా, ఇదే అనమాట నా థాట్. ఐ హోప్ ఇది మీ బిజినెస్కి హెల్ప్ అవుతుంది. అండ్ నాకు పర్సనలీ నా చాయిస్ మీ అందరికీ తెలుసు, నేను డ్రెస్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి. సో మిమ్మల్ని కూడా డ్రెస్సెస్ నా సెలెక్షన్ని గైడ్ చేసినట్టు రెఫరెన్స్గా కూడా తీసుకోవచ్చు అనమాట. Thank you so much for watching this vlog till now, and today's post notification shoutouts goes to Prasanna Amruta garu and Madhu Reddy garu. Thank you so much for subscribing andi. మీలో ఎవరికైనా shoutouts కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #post notification అని పెట్టి కామెంట్ చేయండి. రాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్, ఎందుకంటే ఇన్స్టాలో కూడా మంచి మంచి రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషలీ ద అవుట్ఫిట్స్, మేకప్ ఇదంతా చేయడం నాకు చాలా కష్టం అనమాట. ఐఎమ్ ట్రైంగ్ టు బీ యాజ్ యాక్టివ్ యాజ్ ఐ క్యాన్ అంతే. సో యా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయడం అసలు మర్చిపోకండి. Turn on all notifications and I will see you in my next vlog. Okay guys, bye. Stay positive, stay healthy and be kind to everyone. అలాగే ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. అవసరం అయితే శానిటైజ్ అండ్ గో అవుట్, శానిటైజ్ అండ్ కమ్ బ్యాక్. దట్స్ ఇట్. బై guys.